ఈ ఒక్క ప్రాజెక్ట్ కోసం అక్కడ ఒకటి కష్టపడుతున్నాడు, ఈ పక్క ఒకటి కష్టపడుతున్నాడు. ఎంతమంది కష్టం ఈ ప్రాజెక్ట్. పట్రా పట్లేపుకొని రారా. హలో బడి, ఇప్పుడు ఏం మ్యాటర్ తెలుసా? చెప్పుకోలేను ఎందుకులే, అయిపోయింది ఇంకా, అంత రిపోర్ట్ రెడీ, ప్రాజెక్ట్ సక్సెస్ అయిపోయింది, ఇంక ఏ ప్రాబ్లం లేదా, అంతా అయిపోయింది. ఇంకా విసిరేసి పోదాం అనుకుంటే నేను నన్ను వదలను అని డ్రోన్ ఉంది. లాస్ట్ ఫైనల్ టచ్, సరే అది ఒక చిన్న కనెక్షన్ ఇస్తే సెట్ అయిపోతుందని ఉండేది. ఒక కనెక్షన్ ఇచ్చింది, ఫైనల్గా అది పెద్ద పంచాయతీ పెట్టింది. మనోడు ఇక్కడ కనెక్షన్ ఉన్నాడే, ఆ ఒక్క కనెక్షన్ ఇవ్వబోయి ఎంత పెద్ద ప్రాబ్లం తెచ్చిపెట్టాడు తెలుసా వాడు. సరే అనేసి అది మనమేమో మిస్టేక్ చేస్తున్నాం అనేసి షాప్కి తీసుకెళ్తే, అన్నకు తెలిస్తే కదా, అన్నకు డ్రోన్ ఎక్స్పర్టా, అన్నకు తెలుసు దానికి, అన్నకే ఫోన్ మాత్రమే తెలుసు. సరే అన్న అది చేయని ట్రై చేయను, ఫైనల్గా ఏదో స్విచ్ చేస్తే వర్క్ అయ్యేటట్టు కనెక్షన్ ఇచ్చి పెట్టింది. సరే ఇంక వర్క్ అవుతుంది అనుకోని తీసుకొని వస్తే పైకి లేవాల, ఏం చేసేదని అర్థం కాల. రిపోర్ట్ అంతా రెడీ అయిపోయింది, ఇంకా జస్ట్ ఇంకా సబ్మిట్ చేయడం అన్నట్టు ఉండింది. ఈ మూమెంట్లో ఏం టార్చర్ పెడతాం తెలుసా, ఇప్పుడు అర్థం కావట్లేదు ఏం చేసేదని. ఆ బోర్డు కొనేద్దామంటే కూడా డబ్బులు లేవు, 6,000 అవుతుంది. అయ్యో ఇంకా ఏం చేసేది, ఇంకా మనోడు ఉన్నాడు, మళ్ళీ వాడు మొత్తం రీకన్స్ట్రక్ట్ చేద్దామంటాడు. యాడ్ రీకన్స్ట్రక్ట్ చేసేది, అంత టైం లేదు నాకు, రిలీవ్ చేస్తే చాలు ఇంకా పోదాం అనుకుంటా. మళ్ళీ ఇంకా ఈ బోర్డ్ని ఫుల్ అండ్ ఫుల్గా లేపేసి మొత్తం దీంతో చేసి మొత్తం ఫ్లయింగ్ కంట్రోల్ దాంట్లో లేకుండా మొత్తం కంట్రోల్ మొత్తం ఇప్పుడు చేద్దామంటాడు. అయ్యో నాకు అర్థం కావట్లేదు, నా మైండ్ ఫుల్ కొలాప్స్ అయిపోయింది, క్రాష్ అయిపోయింది మైండ్. ఏం చేసేది, ఇంకా సార్కి ఏం చెప్పేది, సారు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు దాన్ని మార్చాలన్నా రిపోర్ట్ మొత్తం మారుతుంది. అయ్యో ఒక పంచాయతీ కాదే, అన్నీ మారుతుంది. ఇప్పుడే అంతా సెట్ అయిందిరా, ఇంకేం మార్చేది లేదు, అంతా సెట్ అయిపోయింది. ఇంకా ఈ పంచాయతీ వద్దు అనుకొని ఉంటే
దానికి సొల్యూషన్ ఏమని కూడా తెలియట్లేదు, ఏం చేసేదని తెలియట్లేదు. అదేదో ఆ రోజు ఆ కనెక్షన్ జరగకపోయింటే ఏమో, ఏమో ఎలా జరగాలని రాసి పెట్టిందేమో తెలియట్లే. ఏమేమో అవుతా ఉంది, చూద్దాం. మనోడు దానిపైన రీసెర్చ్ చేస్తున్నాడు ఆడ, అది ఎలా చేద్దామని. ఇప్పుడు వీడియో అంతా ప్రాబ్లం లేదు, ఏంది అబ్స్ట్రకల్ డిటెక్షన్ అదంతా ప్రాబ్లం లేదు. అది ఇప్పుడు బ్యాటరీ పవర్ సప్లై అయితే అది బంద్ చేసేస్తుంది, ఇంకా ఫ్లయింగ్ ఒకటే ఉండేది. లేకపోతే నాకేమనిపిస్తుంది తెలుసా, దీన్ని అక్కడ తీసుకెళ్ళి ఆన్ చేసి పెట్టేసి వీడియో మాత్రం ఇక్కడ చూపించేసి ఆన్ చేసి పెడదాం సార్, అక్కడ ఒక 2-3 సార్లు ఎంటర్ చేద్దాము, పని చేయలేదని చెప్పేసి సార్ అబ్స్ట్రాక్ట్ అవాయిడెన్స్ మాత్రం అవుతా ఉంది సార్ అని చూపించేసి దాంతో ఆడ పడేసి వచ్చేద్దామని ఆలోచిస్తున్నా. ఫ్లయింగ్ ఏదో సంథింగ్ ఏదో టెక్నికల్ ఇష్యూ అయినట్టు సార్, అది పని చేయలేదు అట్టని చెప్పేసి జస్ట్ అబ్స్ట్రాక్ట్ అవాయిడెన్స్ మాత్రం చూపించేసి వచ్చేద్దాం అనుకుంటున్నా. అయ్యో మైండ్లో ఏమేమో పోతుంది, ఏం చేద్దాము. వీడెందుకో నన్ను ఇలా టార్చర్ చేస్తున్నాడు, నన్ను ప్రశాంతంగా వదలకూడదని ఫిక్స్ అయ్యాడేమో బలంగా. ఏమోరా, ఎలా జరగాలో జరగని చూస్తా. ఇప్పుడు టైం ఎంత అవుతుంది, 9:10 అవ్వబోతుంది, ఇంకా కాలేజీలోనే పడుండా. కాలేజీ జీవితం ఏమో, ఇంకా కాలేజ్ అయిపోయినా ఏం చేస్తాం. సరే ఏదో ఒకటి చేద్దాం, ఏదో ఒకటి చూద్దాం, ఏదో ఒకటి గమనించు. సరే అది మొత్తం ఫైనల్గా అయినాక కావాలంటే 22వ తేదీ ఫైనల్. ఆ రోజు నేను మళ్ళీ వస్తా, ఆ రోజు ఏం జరిగింది, ఎలా జరిగింది అనే దాని గురించి మళ్ళీ మాట్లాడదాం మనం. ఆ రోజు సబ్మిషన్ ఎలా జరిగింది మొత్తం గురించి మనం ఆ రోజు డిస్కస్ చేద్దాం. ఆ రోజు ఉంటుంది పన్ను. అదే లేకుండా మా వాళ్ళకి ఏమీ తెలీదు, మా వాళ్ళు ఈ పక్క వచ్చి చూసింది కూడా లేదు. వాళ్ళు వైవా ఏం చెప్తారో, వాళ్ళు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తారో నాకు వాళ్ళ గురించి తెలియట్లేదు. నాకే ఏమీ తెలియట్లేదు, వాళ్ళకేం తెలుస్తుందో నాకు అర్థం కావట్లేదు. అయ్యో నేను 22వ తేదీ వైవా అయిపోయిన వైవా జరిగి అయిపోయినట్టు నేను వీడియో స్టార్ట్ తీస్తా. అప్పుడు ఏం జరిగిందని చూద్దాం, సరేనా? సరేరా, ఫైనల్గా ఇది ఎలా పోతుందని తెలియట్లేదు, పోనీ ఎనీ అప్డేట్ మళ్ళీ వద్దాం కానీ. సరే బాయ్. హలో అడి, ఇప్పుడు ఎక్కడ ఉన్నాం అంటే మన కాలేజీలోనే ఉన్నాం, మన ప్రాజెక్ట్ దగ్గర ఉన్నాం. ఆ రోజు బోర్డు కొంచెం కాలిపోయి అది వర్క్ అవ్వలేదనేసి ఉన్నాం కదా. దాని తర్వాత ఏం జరిగిందంటే, ఆ బోర్డు పోయింది కదా, ఆ బోర్డుని డ్రోన్ ఏవియేషన్ వాళ్ళకి ఇలా వర్క్ అవ్వట్లేదని వాళ్ళకి కంప్లైంట్ రైజ్ చేస్తే, వాళ్ళు బ్యాటరీ ఏమైనా ఇష్యూ ఉందేమో, బ్యాటరీ చెక్ చేయమన్నా, బ్యాటరీ అంతా పర్ఫెక్ట్గా ఉందని చెప్పిన. సో వాళ్ళు దాన్ని పోస్ట్ చేయమన్నారు వాళ్ళ డ్రోన్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కాడికి. సో దాన్ని వెళ్ళి పోస్ట్ ఆఫీస్లో పోస్ట్ చేసి అది ఒక 3-4 డేస్లో వెళ్ళి రీచ్ అయిపోయింది. దాని తర్వాత ఒక 1 వీక్ తర్వాత నాకు దాని మధ్యలో సెమిస్టర్ వచ్చేసిందిగా. సో దాంట్లో నేను దాన్ని పట్టించుకోలే, దాన్ని మర్చిపోయా అంటే చేద్దాం అనుకుంటా, మళ్ళీ ఎగ్జామ్స్ ఉండడం వల్ల దాన్ని పట్టించుకోకుండా వెళ్ళిపోయా. సరే మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి ఇలా మీకు పోస్ట్ పంపించాను, ఏమైంది, దాని స్టేటస్ ఏంటి అని ఒకరు ఫోన్ చేస్తాను. మళ్ళీ వాళ్ళు రిటర్న్ కాల్ చేస్తానన్నారు, మళ్ళీ దాని గురించి చేయలేదు. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ నేను చేశాను. అప్పుడేమన్నారంటే, సో అది
శాలరీని చేయడం వల్ల అదేదో అది ఇష్యూ అయింది అన్నట్టు చెప్పారు. సో దానికి సొల్యూషన్ ఏమంటే సొల్యూషన్ అయితే ఏం లేదు, రీప్లేస్ చేసిస్తాం అన్నట్టు చెప్పారు. మనకి ఇంకేమి సరే. వాళ్ళు మళ్ళీ ఇంకోటి ఏమన్నారంటే మళ్ళీ ఇది రిపీట్ అయితే రీప్లేస్మెంట్ అంతా ఉండదు అన్నది. ఓకే, ఇదే చాలు మాకు, అంతలోపల ఈ ప్రాజెక్ట్ సబ్మిషన్ అయిపోతుంది. సో సరే ఓకే ఇచ్చిపోమ్, సరే ఎప్పుడు కొంచెం త్వరలో సెండ్ చేసేట్టు చూడని చెప్పాను. మళ్ళీ మరుసటి రోజుకే వెరిఫైయింగ్ వీడియో సెండ్ చేశారు, లైక్ బోట్ ఫ్లయింగ్ అయ్యేది. సెండ్ చేసి ఓకే వర్క్ అవుతుందని చెప్పారు. మళ్ళీ ఓకే కన్ఫర్మ్ అని పోస్ట్ చేశారు, వచ్చింది. యాజ్ యూజువల్ వర్క్ అవుతా ఉంది, కానీ ఏమి పైకి లిఫ్ట్ అవ్వట్లేదు. నాకు తెలిసినంత వరకు మన కోడింగ్లో మనం దానికి ఇంకా స్పెసిఫిక్గా మెన్షన్ చేయాలనుకుంటున్నాం. కోడింగ్ పిన్ టు పిన్ మనం వచ్చి ఆగిందంటే అది ఇక్కడే ట్రస్ట్ అనేది ఏదైనా ఇలా మూమెంట్ అవుతా ఉంటే ట్రస్ట్ అనేది కొంచెం అలా ఇలా కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ ఏమైంది, ఎక్కడైనా వెళ్ళి ఇలా తగులుకునిందంటే మోటార్స్ అనేవి కొంచెం అలా ఇలా ఏమైనా ట్రస్ట్ అనేది ఇంక్రీజ్ చేసే పైకి లేస్తుంది. నాకు తెలిసి మన కోడింగ్ని ఇంకా డెవలప్ చేయాలి, బట్ మనకు దానిపైన ఐడియా లేదు. ఈ బోర్డు పైన మనకు అంత నాలెడ్జ్ అనేది దీనిపైన లేదు. దీన్ని స్టడీ చేయాలంటేనే దగ్గర మనకు ఒక 1 year అయినా కావాలి. అది లేకుండా మనం చేసిన ఇష్యూనే అది. వాళ్ళు దీనిపైన వర్క్ చేస్తున్నారు, మనం ఇప్పుడే కొనిన దానివల్లే తప్పు. దీనికైనా ఓల్డ్ వర్షన్ ఒకటి కొనుంటే అన్ని సోర్సెస్ ఉండేది. సర్లే ఇప్పటికీ అయిపోయింది. ఇంకా ఇంకా దీన్ని అలా చూసుకొని మళ్ళీ రిపోర్ట్ అయితే రెడీ చేసాం. రిపోర్ట్ రెడీ చేసి ఒక రోజంతా రిపోర్ట్ రెడీ చేసేదానికి సరిపోయింది. రిపోర్ట్ రెడీ చేసి దాన్ని ప్రింట్ తీసి చాలా ప్రాసెస్ జరిగింది. ఇదిగోండి మొత్తం 8 సెట్లు అనుకుంటా. ఎందుకంటే డిపార్ట్మెంట్లో ఒకటి, లైబ్రరీలో ఒకటి, ఇండివిజువల్గా ఒక్కొక్కటి. ఓకే, అందరూ స్పైరల్ కొట్టించారు, మనం బుక్ కొట్టించాం. ఎందుకు ఆ స్పైరల్ నాకు మంచిగా అనిపించలేదు. ఉంది ఇదిగో ఫస్ట్ రిపోర్ట్ ఇదే, శాంపుల్కి వెళ్ళి జిరాక్స్ తీసుకొని వచ్చా. స్పైరల్కి ఇది ఇలా స్నేక్ లాగా ఆడుతుంది. అదే చూడు కొంచెం స్టిఫ్నెస్ అనేది ఉంది. దానికోసం మనం బుక్ లాగైనా ఉంటుంది, మనకి చదవడానికి చదువుతామో లేదో చూడడానికైనా బాగుంటుందని నేను బుక్ లాగా చేయించా. సరే రిపోర్ట్ అయితే పర్ఫెక్ట్గా అయిపోయింది. మళ్ళీ సరే ఇంకా ప్రాజెక్ట్ సబ్మిషన్ ఉంది. ఆ ప్రాసెస్లో పీపీటీ ప్రజెంటేషన్ చేయాలి. ఆ పీపీటీ రెడీ చేసి ఆ పీపీటీని మనకంత భయం లేదు, ఏముంది మనకి జస్ట్ దానిపైన ఐడియా ఉంది, మనం ఎట్టా తెలుగులోనే చెప్తాం. దాని గురించి మనకు తెలిసినవన్నీ చెప్పేయడమే. తెలియలేదా దాన్ని తెలియనట్టు ఏదో ఒకటి కవర్ చేయడం, అంతేగా. సర్లే చూసుకుందామని చెప్పేసి అయిపోతుంది ఈ ప్రాజెక్ట్. అరే ఏం లేదురా, మన ప్రాజెక్ట్ అనేది డెఫినెట్లీ సక్సెస్ అవ్వాలన్నట్టు ఏం లేదుగా. ఆ ఒక్క పాయింటే లైక్ నాకు ఆశగానే ఉంది. అది పర్ఫెక్ట్గా ఒక్కసారి అలా లేచి ఏ క్రాష్ జరగకుండా సేఫ్ ల్యాండింగ్ అయితే అది చూడడానికి నేను కూడా వెయిటింగ్. బట్
మనకు తెలియలేదు కానీ మనకు తెలుసుకోవడానికి మనం నేర్చుకోవడానికి ఇంకా చాలా ఉంది. చాలా నేర్చుకోవాలి దాని గురించి తెలుసుకోవాలంటే నేను డీప్ స్టడీ చేయాలి. ఇంకా నేను దాని గురించి పిన్ టు పిన్, ఆ పిన్ ఎందుకు వర్క్ అవుతుంది, ఇది ఎందుకు అది ఎందుకు, పిన్ టు పిన్ మనం చదివితే తప్ప మనం నాకు ఆ బోర్డు గురించి డీటెయిల్గా తెలియదు. అలానే మనకు పైథాను కోడింగు తెలియదు. పైథాన్ అని తెలుసు అంతే, కానీ కోడింగ్ ఎంత మనకి ఎందుకు తెలుసు చెప్పు. మనం ఒక మెకానికల్ స్టూడెంట్, మనకు సబ్జెక్ట్లోనే ఎక్కడ రాదు, మనం ఎక్కడనూ నేర్చుకోలేదు. సో ఈ ప్రాజెక్ట్ చేయడం వల్ల నేను బేసిక్గా ఆర్డినో యూజ్ చేయడం అనుకో. ఆర్డినో అంతా మనం ఇది ఆర్డినో పైథాన్ కోడ్ ఏదో ఒకటి ఉంది, దాంతో ఇది చేసేస్తాం. కానీ దీంట్లో విజువల్ స్టూడియో ఉంది, దాన్ని యూజ్ చేసుకొని మనం ఇక్కడ చేసాం. నాకు ఇంతవరకు అదొకటి ఉందని కూడా తెలియదు నాకు. ఇక్కడికి వచ్చాక మళ్ళీ లైబ్రరీస్ ఇన్స్టాల్ చేయడం ఎలా, మళ్ళీ ప్రాసెస్ ఎలా చేయాలి అన్నట్టు నేను ఈ ప్రాజెక్ట్ తీయడం వల్ల నేను చాలా నేర్చుకున్నాను. దీంట్లో కూడా చాలా చాలా టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాంగా. చూడు, కింద కెమెరా మోల్డింగ్కి మనం ఇరిగిపోయిందా, దాన్ని ప్రింట్ తీసామా, అది వర్కౌట్ అవ్వాలి. ఇది ఉంది కదా, ఇది కూడా ఇరిగింది, ఇది ప్రింట్ తీసాం, అది వర్కౌట్ అవ్వాలా. అది ప్రింట్ తీయడానికి కూడా టైం డిలే ఎంత తీసుకునింది చూడు. ఐ థింక్ దిస్ ఇస్ ఆల్ అవర్ ఎక్స్పీరియన్స్, మన లైఫ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వండి. చూడు, మన ఇక్కడ ఈ వర్క్ టేబుల్ అయినా ఉంది, ఇది ఫుల్ కుప్పగా పడింది. ఇంకేం లేదు, ఇంకా ఈరోజు చూసుకొని టుడే ఈజ్ ద లాస్ట్ డే ఆఫ్ ద కాలేజ్. మనం ఈరోజు రాత్రి ఇక్కడే ఉన్నాం, వర్క్ చేసాం, ట్రై చేసాం. సర్లే, ఓకే, మనం ఇదే అనుకుంటాను లాస్ట్ డే మీన్స్ ఇంకా నైట్లో ఇక్కడికి రానేమో. ఇంకా మండే ఈజ్ మై లాస్ట్ కాలేజ్ డే. కాలేజ్కి యూనిఫామ్తో రావడం అనేది లాస్ట్ డే. ఓకే, చూసుకుందాం. సరే, మనం ఈ రూమ్ని అన్నిటినీ మిస్ అవుతాం. మన ప్రాజెక్ట్ రిపోర్ట్స్ ఇవన్నీ ఇంకా రేపు చాలా పెద్ద పని ఉంది మనకి. వీటిల్లో సైన్ పెట్టించుకోవాలి, పీపీటీ ప్రజెంటేషన్ ఇవ్వాలి, దీన్ని డెమో చూపించాలి, చాలా వర్క్స్ ఉన్నాయిగా. చూసుకుందాం, ఏదైతే అదైంది, అంతేగా. అంతే, సరే, ఓకే, టడా.